మన ఏజెన్సీ ప్రాంతం అరకు పాడేరుతో పాటు రంపచోడవరం నియోజకవర్గంలో కూడా గిరిజనులు ఎక్కువగా ఉంటారు. వెనుకబడిన ప్రాంతం అని చాలాసార్లు భువనేశ్వర్ అమ్మగారికి సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది. మన సీఎం గారు అయితే చాలాసార్లు అరకు పాడేరు వెళ్ళారు. ఒకసారి రంపచోడవరం కూడా రావాలి సార్ అంటే చూసుకొని వస్తానని చెప్పడం జరిగింది. కానీ పరిస్థితుల రీత్యా ఈరోజు భువనేశ్వరి అమ్మగారు మనల్ని చూసి ఈ ప్రాంత పరిస్థితులన్నీ కూడా ఒక్కసారి తెలుసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు మన గిరిజన ప్రాంతానికి రావడం చాలా సంతోషకరం. అదేవిధంగా వచ్చేటప్పుడే చెప్పారు, మన ప్రాంతంలో ఎక్కువగా సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతూ ఉన్నారమ్మా. చిన్న బిడ్డల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఎక్కువ ఇష్యూ ఉంది. బ్లడ్ అస్తమానం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మాకు ఇక్కడ లిమిటెడ్గా ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఒక బ్రాంచ్ని మా రంపచోడవరంలో ఏర్పాటు చేస్తే తక్షణమే వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం అందించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తే మేడం గారు కూడా దాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సంజీవని హాస్పిటల్ కూడా పెట్టడానికి ప్రపోజల్స్ కూడా తీసుకుంటా ఉన్నారు. అది కూడా త్వరలోనే మనకి ఏర్పాటు కాబోతా ఉంది. ఇదంతా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరపు నుంచి